రోజీ నేను బయటకు వెళ్ళి వస్తాను, వచ్చి తలపేసుకో. అమ్మా, ఇదేంటి ఇక్కడ యాక్సిడెంట్ అయితే అక్కడ మూలుగులు వినబడుతున్నాయి? అమ్మా అమ్మా. నువ్వు అట్టెళ్ళి ఆ తాతయ్య సంగతి చూడు, నేను ఈ తాతయ్య సంగతి చూస్తా. ఏం తాతయ్య స్కూటర్ తోసుకుంటూ వస్తున్నావు? తోసుకొని రాకపోతే మోసుకొని రమ్మంటావా? పెట్రోల్ అయిపోయిందా? ఎంత తెలివైన వాడివిరా, కరెక్ట్ చెప్తున్నావు. వయసులో నీకెందుకు గానీ ఇటు నేను దోసుకొస్తాను. వద్దులే. అదే మరి ఆ ముసలి పౌరుషం వద్దనేది. ఊళ్ళోకి వెళ్ళడానికి ఇంకా 5 కిలోమీటర్లు ఉంది. తాతయ్య గారు, తాతయ్య గారు. అబ్బా ఏమిటమ్మా నా నిద్ర చెడగొట్టేశా. మీకేమైందోనని నేను కంగారు పడుతుంటే మీరు నిద్రపోతున్నారా? ఇంతకీ కార్కి ఏమైంది? రిపేర్ వచ్చిందమ్మా. రిపేర్ వస్తే చెట్టును ఎలా గుద్దారు? చెట్టును గుద్దాను కాబట్టి రిపేర్ వచ్చిందమ్మా. అరే సీతారామయ్య తాతయ్య గారు లాగా ఉంది. ఆ ముసలాటదే. చిన్నప్పటి నుంచే ఆయనకి అత్యాశ ఎక్కువ. అత్యాశ లేకపోతే మరి కారుతో చెట్టు నెట్టుకుంటూ ఇంటి దాకా తోసుకోపోవాలనుకుంటున్నా. ఏడిచినట్టుంది, అది యాక్సిడెంట్. యాక్సిడెంట్? అవును. పోయాడా? వీడి దింపుతుందా? వీడికి ఇంకా ఆయుష్ ఉందే. మీరింటికి ఇప్పుడు ఎలా వెళ్తారు? నడిచి. మీ వల్ల కాదు, ఇక్కడి నుంచి మీ ఇంటికి ఇంకా 5 కిలోమీటర్లు ఉంది. అమ్మో ఇప్పటికే 2 సార్లు గుడ్డుపోటు వచ్చింది. అంత దూరం నడిస్తే 3ఓసారి కూడా పోటు వచ్చి ఇంటికి కాదు కదా ఇంకా పైకి వెళ్తానేమో. మీరు నడవక్కర్ లేకుండా నాకు ఐడియా వచ్చింది. ఉండండి చెప్తాను. స్కూటర్కి ఏమైంది? పెట్రోల్ అయిపోయింది. దానికి అంత ఆలోచన ఎందుకు? మా కార్లో బోల్డ్ అంత పెట్రోల్ ఉంది, తీసి మీ స్కూటర్ లో వేసుకోండి. చిచ్చి వాడికి మన పెట్రోల్ దిగుస్తామమ్మా. దానం ముష్టి పడేస్తున్నాను తాతయ్య. అలాగనేం పోసుకోటక్కర్లేదు. మీరు పెట్రోల్ ఇచ్చినందుకు ఆయన స్కూటర్ లో ఇంటి దగ్గర డ్రాప్ చేస్తారులే. నేను బండోడు ఒకే స్కూటర్ మీద వెళ్ళడమా? నెవర్. అవునవును, ఆయన హెల్ప్ మాకేం అక్కర్లేదు. ఆకలేసినంత మాత్రాన పులి గడ్డి తందో, పెట్రోల్ లేనంత మాత్రాన ఈ పులి తల వంచదు. అది స్టైల్ అంటే. చూసుకో. ఆయన పులి అయితే ఈయన సింహం. ఈ సింహం చీల్చి చెండాడుతుందే గానీ ఆ స్టీఫెన్ తాత స్కూటర్ ఎక్కదు. పౌరుషం లాంటిది. పౌరుషంతో పాటు పట్టుదల కూడా ఉంది. పట్టుదల ముందు స్నేహం బలాదూర్. అతయ్య స్టైల్ మర్చిపోవద్దు. మీకు తెలుసా, ప్రేమగా పెంచుకున్న కన్న కూతురు గడప దాటి వెళ్ళిపోతే పోతే పోని అనుకున్నాడు గాని పట్టుదల వదలలేదు మా తాతయ్య. మేము మాత్రం తక్కువ తిన్నావా? కన్న కొడుకు దూరమైనా పట్టించుకునే పాపాన్ని పోలేదు మా తాతయ్య. శత్రువు అయిన తర్వాత స్నేహితుడు చచ్చిపోతున్నా చూస్తుంటారు గాని స్నేహాన్ని పట్టించుకోరు. మతాలతో మనసులు శ్మశానం చేసుకుంటారు గాని కలవరు. పౌరుషాలకి పంతాలకి వీళ్ళు బానిసలు. లేదు మేము బానిసలం కాదు. మేము బానిసలం కాదు, మేము మనుషులమే. ఇన్నాళ్ళు కలిసిపోవాలని మనసులో ఉన్నా పెట్టుతో దూరంగా ఉండిపోయాను. వాడి మీద నాకేం కోపం లేదు. నాకు మాత్రం వాడి మీద కోపం ఎలా ఉంటుంది చెప్పు. అరే బడ్డోడా, అరే బడ్డోడా, ఇద్దరు ఎంత పోటాడుకున్నా ప్రొద్దున్నే లేచి నీ మొహం చూసే వరకు నాకేం తోచేది కదరా. నాకు మాత్రం నీ మాట నా చెవిన పడకపోతే ఆ రోజంతా వెళ్తిగా ఉండేదిరా. మీరిద్దరూ రీఛార్జ్ అయిన బ్యాటరీలా ఎవరు రెడీ? స్కూటర్ పెట్రోల్ తో నవ్ రెడీ. షోలేలో ధర్మేంద్ర అమితాబ్ జోడీలా చల్నేదో గాడి. రే బండోడా రా, బండి దిగిపోయాట్రా. ఇంటి దగ్గర తిప్పేవాడిని కదా. వద్దురోయ్, నువ్వు ఒక గుంట దక్కని నేను ఒక వేట కుక్కనే కన్నాగా. వాళ్ళిద్దరూ మనల్ని ఇలా చూశారంటే కాల్ చేసి ఒకే ఖర్చుతో ఇద్దరికి కర్మ చేసేస్తారు. అవును రో. ఒరే సీతిగా 25 సంవత్సరాల తర్వాత కలిసాం. 10 నిమిషాలు కూడా మాట్లాడుకోకుండా విడిపోతున్నాం. మళ్ళీ ఎప్పుడు కలుద్దాంరా? ఎప్పుడో దాకా ఎందుకురా, ఈ రాత్రికే సినిమా హాల్లో కత్తుల రత్తయ్య జ్యోతిలక్ష్మి డాన్స్ మర్చిపోయాడ్రా. ఎత్తమంటావా?
నన్ను ఎత్తుకుంటావా ఎత్తబడతావా? రాత్రి దాకా ఓపిక పట్టరా, అక్కడ పడుకుందాం ఇద్దరం. టాటా సిరరా. టాటా ఎస్టేట్ రా.